జై వాసవి, జై జై వాసవి. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ 9వ అధ్యాయం. 1. కణ్వ మహర్షితో వైశ్యుల చర్చలు. సమాధి సోమదత్తుడు మరియు వైశ్యులందరూ చిత్రకంఠుడిచ్చిన శాపము గురించి ఈశ్వరునితో విన్నవించుకొనుటకు కైలాసమునకు చేరుకొనిరి. ఆ సమయమున ఆదిశేషుడు ఆహ్వానించగా నాగపంచమి పూజలందుకొనుటకు పార్వతీ పరమేశ్వరు వెళ్ళి ఉండిరి. ఈ వార్తను తెలుసుకుని వైశ్యులు అమిత బాధ పొందిరి. ఏమీ చేయుటకు దిక్కుతోచక వారు ఖిన్నులై కైలాసమునకు దావున ఉన్న చంద్రశిలాతలముపై చేరి భవిష్యత్తును గురించి ఆలోచించసాగిరి. సరిగా అదే సమయమున సత్యలోకమున బ్రహ్మదేవుని అర్చించి వచ్చుచున్న కణ్వ మహర్షి వైశ్యులను కలుసుకొనెను. అంత సమాధి మరియు వైశ్యులెల్లరూ కణ్వ మహర్షిని ఆహ్వానించి స్తుతించి గౌరవించి ఆతిథ్యము వసంగిరి. బ్రహ్మజ్ఞాని కణ్వ మహర్షి తన దివ్య జ్ఞానములతో వైశ్యులు చెప్పక ముందే అన్యాయముగా వారికి కలిగిన శాపమును తెలుసుకొనేను. వైశ్యులారా, కాలమునకు మనమందరము బద్ధులమే. దానికి తన పరాభేదము లేదు. దాన్ని అనుసరించి నడవవలసినదే మనము. దీనిని మాయా అందరూ. జరిగినదంతయు ఈశ్వరుని లీలా విలాసము చింతింపకడనెను అనేను. మహాత్మా, సత్యమును తెలిపితిరి. మేమేమైనను చింతనము కానీ మేమంతా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన మా కీర్తి వివాహ విషయమునకు మాకు ఎనలేని దుఃఖమును కలిగించుచున్నది. ఇక ఆమె వివాహము చేయుటెట్లో మాకు తెలియకున్నది. సర్వజ్ఞులు మీరే మాకు తరుణోపాయమును చూపించవలేనని కణ్వ మహర్షి పాదములు పట్టి ప్రార్థించిరి. వైశ్యులు పరిస్థితిని చూసి కణ్వ మహర్షి మనస్సు కరిగిపోయెను. 2. వైశ్యులకు కణ్వ మహర్షి బోధ. ఓ వైశ్యులారా, అన్నిటికీ ఇలా మీరు చింతించుట సబూబు కాదు. గ్రహచారము సరిగా లేనప్పుడు ఆపస్సమయములందు విపత్తులను ధైర్యముగా ఎదుర్కొనవలెను. అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు మన పెద్దలు. మీకు పరమ రహస్యములో విషయములను తెలుపుచున్నాను, వినడు. చిత్రకంఠుని చేతిచే బీరిట్లు తల్లుడిట్లుచున్నారు. చిత్రకంఠుని చేతిచే మీరిట్లు తల్లడిల్లుచున్నారు. కీర్తి విషయమై మీరడిగిన విషయములు కడు సమంజసమే. మీరడిగిన విధి విహితము వేద సమ్మతము. వేద జగత్తునందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులు మీరడిగిన విషయములు కడు సమంజసమే. మీరడిగిన విధి విహితము వేద సమ్మతము. వేద జగత్తునందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులు మాత్రమే సమున్నతములు. వేదములు ప్రకారము లోకములు నడుచుచున్నవి. వేదాలు సత్యము వలన ప్రకాశించుచున్నది. కావున అందరూ వాటిని అభ్యసించి ఆచరించుటకు లోక కళ్యాణము గావించుచున్నారు. చతుర్ముఖ బ్రహ్మచేత ఋగ్వేదమునందు వైశ్యవర్ణములు విధి విధానములు ధర్మములు వివరింపబడనివి. దర్భచేత పవిత్రము చేసిన పదార్థములు అగ్నిదేవునికి ప్రీతిపాత్రము లైనట్లు ఋగ్వేదమున వివరించబడిన విధముగా మేనల్లునికి మేనరికము అట్టి ఆనందమును శుభమును ఇచ్చును. కావున మీరు వేదోక్తం ప్రకారము మేనల్లునకే పుత్రికను కన్యాదానము చేయవలేను. ఇది ఆర్యవైశ్యకుల సత్సంప్రదాయము. ఇక మీరు పరాలోచనలు మాని సోమదత్త కీర్తుని సోదరీపుత్రుడు మేనల్లునికి ఇచ్చి వివాహము గావింపుము. ఇది మా సత్యవాక్కు. ఇది మా సర్వశుభంబులు విచ్చుగాక అని కణ్వులు వైశ్యులను ఆశీర్వదించి వెడలిపోయెను. 3. సుదంతుని వృత్తాంతము.
వైరోచనునికి అంబిక అను సోదరి కలదు. ఆమె భర్త మానాభుడు. వీరికి జన్మించినవాడు సుదంతుడు. సకల గుణ సంపన్నుడు. రూపన మన్మథుని మించినవాడు. సర్వ విద్యా పారంగతుడు. అంతేగాక కీర్తియు సుదంతు లిరువురు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించి ఉండిరి. ఆనాటి నుండి సుదంతుడు కీర్తిని వివాహమాడదలంచి ఉండెను. ఆ సమయమున వైరోచనుడు సమాధి మరియు వైశ్యులను తన గృహమునకు ఆహ్వానించెను. అటులనే వారితో పాటు తన సోదరి అంబికను బావమరిది మానాభుని సోదరముగా ఆహ్వానించెను. అంతే వారించుట తపకుమారమై కీర్తిని సుదంతునితో వివాహము జరిపింపమనాభుని కోరెను. అందుకు అందరునే సంతోషముతో అంగీకారమును తెలిపిరి. వెంటనే వైరోచనుడు తన బంధువులతో కూడి శుభముహూర్తమున కీర్తి సుదంతుల వివాహమును గొప్పగా చేయ నిశ్చయించిరి. 4. చిత్రకంఠుని మాయాప్రయోగము. ఈ విషయము తెలుసుకొని చిత్రకంఠుడు అసూయతో రగిలిపోయెను. వెంటనే తన మాయా చేత ఒక శక్తిని సృష్టించి దానిని సుదంతునిపై ప్రయోగించెను. ఆ మాయ సుదంతుని పిశాచి అయి ఆవహించి నిద్రాహారములో సహించకుండా చేసెను. దానితో అతడు దినదినము క్షీణించపోయెను. వివాహమాడు శక్తిని కూడా కోల్పోయెను. ఆ విషయము తెలియక మానాభుడు వైరోచనుడు వైశ్యులు భీతి చెంది